రైట్. బీజేపీ నాయకురాలు స్వాతి గారితో మాట్లాడదాం. స్వాతి గారు, తెలంగాణపై ఎవ్వరు దాడి చేసినా వదిలేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి ఇవాళ చాలా ఆగ్రహంతో చాలా ఉద్వేగంగా మాట్లాడారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు. మరి తెలంగాణ సంబంధించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, లోక్సభలో అమిత్ షా గద్దర్ను గద్దార్ అని చెప్పి ఆయన సంబోధించినప్పుడు ఇక్కడ ఎవరు తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడలేదు, అప్పుడు సైలెంట్గా ఉన్నారు. తర్వాత తేజస్వి రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటిది, ఇండియాను పాకిస్తాన్ను విభజించిన దానికంటే దారుణంగా తెలంగాణ విభజన జరిగింది అని ఆయన మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. కోనసీమ కొబ్బరికాయలు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఎండిపోతున్నాయి అని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా అందరూ మీరు సైలెంట్గా ఉన్నారు. పైపెచ్చు ఇవాళ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ మా పార్ట్నర్ అని చెప్పేసినటువంటి రామచంద్రరావు మాటలు కూడా మనం విన్నాం. అంటే పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకొని తెలంగాణలో ఏం సాధించాలని చూస్తోంది బీజేపీ? ఇప్పుడు మీరు 3 పాయింట్లు చెప్పారు, గద్దర్ గారిది ఒకటిను, అలాగే తేజస్వి సూర్యది ఒకటి, ఇది ఒకటి. బేసిక్ గా ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అసలు దాని ఉద్దేశాలని క్లియర్ గా మనం తెలుసుకునే రియల్ కాంటెక్స్ట్ ని మాట్లాడుంటే పర్వాలేదు, కానీ దాన్ని మార్చి రాజకీయంగా ఎవరికి అనుగుణంగా అవసరంగా మాట్లాడుకునేటటువంటి వాతావరణం ఇప్పుడు ప్రస్తుతంగా మనం సమాజంలో చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. ఈవేళ మనము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెట్టడానికి వస్తున్నారు అని చెప్పి ఇప్పటి వరకు లేని విధంగా ఒక పెద్ద చర్చని మనం మీడియాలో చేస్తున్నాము, అలాగే లీడర్స్ అందరూ డిస్కస్ చేస్తున్నారు. నాకు ఒకే క్వశ్చన్, సరే ఈ టాపిక్ ను ఒక్క నిమిషం నేను హోల్డ్ చేసి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనము ప్రతినిధులు అందరూ కూడా రెగ్యులర్ గా తెలంగాణలో చాలా ఇబ్బందులు చూస్తున్నారు. అంటే రైతుల ఇబ్బందుల్ని మనం చూస్తున్నాం, చాలా మంది రైతులు చనిపోతున్నారు. అలాగే రైతులు పండించినటువంటి పంటని కొనుక్కోలేని పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాము. విద్యార్థులకి ఒక నిమిషం, మీరెవరు చాలా ప్రశ్నలు అడుగుతారు, ముందు మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు క్షమాపణ మాట్లాడండి. ఎఫ్సీఐ ఏం చేస్తుంది అంటున్నా, రైతుల విషయం ఎందుకు మీకు మాట్లాడే అర్హతనే లేదు, మీకు మాట్లాడే అర్హత లేదు అంటున్నా. కాదు, రైతుల గురించి మాట్లాడుతారు, ఎఫ్సీఐ గురించి చెప్పి మాట్లాడాలమ్మా. ముందు మీరు ఎఫ్సీఐ గురించి చెప్పండి. ఏంది ధైర్యమా మేడం? ధైర్యం గురించి మీరు మాట్లాడొద్దు, పిరికోళ్ళు మీరు. మేడం మీరు ధైర్యం గురించి మాట్లాడొద్దు అంటున్నా. మీరు ముందు క్షమాపణ చెప్పినాక చర్చలో పాల్గొనండి. క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనండి. మీరు క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనండి. నైతికంగా కొంచెమన్నా విలువలు ఉండాలి కదా. ఏంది ఏంది నిజం మాట్లాడుతున్నారు మీరు? ఎఫ్సీఐ గురించి చెప్పు ముందర. నిజం ఏంది ఎఫ్సీఐ గురించి చెప్ప అంటున్నా. రైతులు ఈరోజు గోసపడడానికి ఎఫ్సీఐ కారణం కదా? అసలు ఉండరు ఉండాలంటున్నా. ముందు మీరు క్షమాపణ చెప్పండి. చెప్పండి స్వాతి గారు, చెప్పండి. ఓకేనా? ఇక్కడ తెలంగాణలో రైతులు చనిపోతున్నారు, ఉద్యోగాల అవకాశాలు లేక పిల్లలు అనవసరపు అలవాట్లకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆత్మగౌరవం, ఇది కూడా తెలంగాణ ఆత్మగౌరవం, అసలైన తెలంగాణ. దానికి ప్రతిరోజు కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు మరి చేస్తున్నారు. ఎక్కడ మాకైతే కనబడట్లేదు. కానీ వీటిపైన నా క్వశ్చన్ ఏంటంటే, అసలైన ఇలాంటి ఇబ్బందులు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు వీటి మీద ఎందుకు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు గంటలు చర్చించడం లేదు? స్వాతి గారు ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా? మీ అయ్య జాగిరా అని ఆయన మాట్లాడినటువంటి మాటల్ని బీజేపీ స్వాగతిస్తుందా? డైరెక్ట్ క్వశ్చన్ స్వాతి గారు, ప్లీజ్. డైరెక్ట్ గా అడుగుతున్నాను, బీజేపీ స్వాగతిస్తుందా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను దానికే ఆన్సర్ చెప్తున్నానండి. మేడం కాదు, ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మాట్లాడేది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మీరు ఎక్కడి నుంచి? మీరు ఏ బీజేపీ? ఆంధ్ర బీజేపీ, టీ బీజేపీ? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ నిరాకరించడం జరిగింది. ముందు మీరు చెప్పండి మేడం, క్లారిటీ ఏంటి మాకు? మీరు తెలంగాణ బీజేపీ, ఆంధ్ర బీజేపీ? కాబట్టి ఇది ఓకే. తెలంగాణ ఉంటలేదు అయితే. ఒక నిమిషం, ఒక భారతదేశపు పౌరుడిగా
ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఆయనకి ఎక్కడైనా సభ పెట్టుకునే అవకాశం లేదు. ఉంది. ఇక్కడ మనం లేదు ఇంకొకటి అంటున్నా. ఆలోచించాలి. లేదు. ఒక నిమిషం. తెలంగాణలో ఇంకొకటి లేదు. ఆలోచించాలి. తెలంగాణలో లేదు. పవన్ కళ్యాణ్ లేదు గారికి ఆయనకు. సభ ఇక్కడ పెట్టాలని అర్హత లేదు. చాలా మీ ఇంట్లో పెట్టించుకోండి. దాన్ని ఇన్వెస్టిగేషన్ లేదు ఇక్కడ చేసి అర్హత. తెలంగాణలో ఉండేటటువంటి 1,00,000 యువతలు ఈ పార్టీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయన్ని ఆహ్వానించారంట. ఎవడాడు ఆహ్వానించావు అని పేరు ఇక్కడ చెప్పురే. తెలంగాణ యువత పరిస్థితి ఆహ్వానించిన బాగోలేదు. పేరు చెప్పుండ్రు మాకు అంటున్నా. ఉద్యోగ అవకాశాలు లేవు. మీరు ఇచ్చిండ్రా చాలా ఆడ ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ లో? పడుతున్నామన్నా. మీరు రండి, మాకు తెలంగాణలో సభ పెట్టండి, మా జీవితాల్లో ఒక వెలుగు తీసుకురండి అని ఇక్కడ తెలంగాణ అబ్బా. యువత అంటే మీకు చేత కావట్లేదనే కదా. వినండి. బీజేపీ ఏం చేస్తుంది? కుంటిగురాల పనులు తోముతుందా? ఇది ఒకటి. బీజేపీ కుంటిగురాల పనులు తోముతుందా అంటున్నా. సెకండ్ థింగ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు, ఓకే తెలంగాణ మళ్ళీ చెప్తున్నాను వినండి, తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి దిగ్విజయ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మీరు పార్టీని బాగా విస్తృతం చేయండి, విస్తృతం చేసిన తర్వాత మీరు కాంగ్రెస్ లోకి విలీనం చేయండి అని ఈ రిక్వెస్ట్ ని పెట్టినటువంటి వారు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు. ఆయన ఫోన్ చేసినట్టు ఈ చర్చ ఒక్క నిమిషం జరిగినట్టు మేడం, ఆమెకి స్ట్రైట్ పవన్ క్వశ్చన్ అడుగుతా. కళ్యాణ్ ముందు గారే సమాధానం చెప్పడం చెప్పానండి. జరిగింది. మేడం మీ ఫోన్ లో మాట్లాడింది అంటే మీరు పెగాసిస్ చేస్తున్నట్టే కదా. సో ఇక్కడ బీజేపీ పార్టీ నిరూపించింది పెగాసిస్ వీళ్ళు వాడుతున్నారు. పెగాసిస్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఎక్కడ కూడా స్వాతంత్రం లేదు. ఈ రోజు పెగాసిస్ ని బీజేపీ ప్రభుత్వం వాడుతుందని బీజేపీ నాయకులు నిరూపించారు ఇక్కడ. కాబట్టి బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో ఉండడానికి అర్హత లేదు. మేడం స్వాతి గారు మీరు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పకనే చెప్పారు. పెగాసిస్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొని వచ్చినటువంటి పెగాసిస్ అనే టెక్నాలజీని మీరు ఇక్కడ వాడుతున్నారు. దాన్ని స్వాతి గారు ఇక్కడ బహిర్గతం చేశారు బీజేపీ వాళ్ళు. సో డెఫినెట్ గా ఈ విషయం పైన ఖచ్చితంగా తెలంగాణ సమాజం రియాక్ట్ అవుతుంది. తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు నమ్మి వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులకి మీరు ఇచ్చినటువంటి శాపం తగలదా? మాడి మసి అవడం తగలదా? ఇది నా ప్రశ్న. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారి ఒక కేసు గురించి, ల్యాండ్ కేసు గురించి మాట్లాడారు. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే అన్యాయంగా ప్రభుత్వ భూముల్ని వాళ్ళ పర్సనల్ కి వాడుకోవడం చాలా తప్పు. ఈవేళ మరి పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చింది అంటారు, అది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. అలాగే కేటీ రామారావు గారు, బిఆర్ఎస్ నాయకులు కూడా చీఫ్ మినిస్టర్ గారి మీద ఈ ల్యాండ్ రిలేటెడ్ స్కామ్ కేసు, కంచా గచ్చిబౌలి కేసుని వాళ్ళు కూడా ఇలాంటి ఒక ల్యాండ్, ఇండస్ట్రియల్ ల్యాండ్ ని, ఇలాంటి ల్యాండ్ ని కూడా వాళ్ళు కూడా స్కామ్ చేశారు. మీకు తెలియకపోతే తెలియదు అన్నట్టుగా ఉండండి మేడం, ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? ఏ నాయకుడన్నా అవనివ్వండి, అది కాదు, తెలియకపోతే తెలియనట్లు ఉండండి, ఎందుకు అట్లా అనవసరంగా మాట్లాడతారు? అన్నా అవనివ్వండి, అది కేటీఆర్ గారు అన్నా అవనివ్వండి, ప్రభుత్వ భూములని ప్రజలకి వాడాల్సినటువంటి భూములని స్కామ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. రైట్, ఓకే. మీరు ఇంతసేపు మాట్లాడారు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఒక్క నిమిషం స్వాతి గారు విజయ్ సింగ్ గారు ఫోన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని భుజం మీద మోస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. జోక్ లేదు మేడం, జోక్ లేదు, చేసుకోవాలి. జోక్ లేదు అంటున్నా, జోక్ లేదు. సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఎవరు? మీరు కేసుల గురించి లీడర్స్ మీద మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ మీద కూడా క్యాష్ ఫర్ ఓట్ కేసు అయ్యింది కదా. మరి ఏం చేస్తున్నావు? 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నావు కదా మీరు, 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు కదా, కుంటిగురాల పళ్ళు తోముతురా? ఏం చేస్తున్నారు? మళ్ళా మీకు ధైర్యం ఉంటే నిరూపించవచ్చు, నీకు ధైర్యం ఉంటే నిరూపించ అంటున్నా. కేంద్రంలో నువ్వు ఉన్నావు కదా, కేంద్రంలో ఏం చేస్తున్నావు? కేంద్రంలో అంటే చేత కాకుండా ఉట్టిగా మాట్లాడుతున్నావా? అరాజకీయాలు చేద్దామని చూస్తున్నారా మీరు ఇక్కడ?